We can see a clear sky today. Great conditions for a cricket match. Electric atmosphere in the ground here. Both the captains are ready for the toss. Heads is the ball, and we've got heads. Opposing side has been కానీ బౌలింగ్ చేయడం కూడా హార్డ్. ఓకే ఓకే ఒకవేళ ఈ మ్యాచ్ విన్ అయితే మేము సెమీఫైనల్స్ గెలిచినట్టు, కాబట్టి సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ ఆడతాం. Rashid, Wood, Vilay, Brock, Hybrook, Deshkar. ఓకే వీళ్ళ ఆటం అయితే నాకు వినడం లేదు. విరాట్ కోహ్లీ మా ఫేవరెట్ ప్లేయర్. కోహ్లమ్మ, శర్మమ్మ, రిషబ్ పంత్, స్పైడర్ మ్యాన్. అదేదో వచ్చింది డిస్టర్బెన్స్ పట్టించుకోకుండా. బూమ్రానా బెస్ట్ బౌలర్ లోపలికి. I mean like very light. జై హింద్. ఓకే ఇప్పుడైతే ఫస్ట్ మన బ్యాటింగ్ కాబట్టి ఈసారి రోహిత్ శర్మ. ఓకే సూర్యకుమార్ అండ్ హార్దిక్ పాండ్యా పెడదాం గైస్. రిషబ్ పంత్ పెడదాం లేకపోతే పంత్. సూర్యకుమార్ స్ట్రైకర్ అండ్ రిషబ్ పంత్ స్ట్రైకర్. గుడ్ అయితే ఫస్ట్ వస్తుంది. A change of pace. A fast bowler has now joined the attack. He'd do well in a bar fight. That's one heck of a fine coordination between the pair. He's got it in hand and chucks it right. అయితే తీసాం గైస్. It doesn't seem to be timed well. There's no stopping that turf wrecker. 4 runs it is. సూర్యకుమార్ అయితే అంతర్కి అవుతున్నాడు. నేనైతే పోయినసారి కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది నేను గెలిపించాను. 54 రన్స్ కొట్టాము, మేము గెలిచాము ఆ మ్యాచ్. కానీ మేము పోస్ట్ చేసుకుందాం అనుకున్న టైంలో అదైతే డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఎందుకో తెలీదు. అందుకని ఇప్పుడు మళ్ళీ నేను గెలిపించాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ క్యాచ్ పెట్టేశారు గైస్, కానీ బౌండరీ అయిపోయింది. What a cracking start! A boundary off his first encounter. ఓకే గైస్, మీకైతే లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ప్లీజ్. That was a nasty one. Well left. That's some clever use of the wrist from the batsman. He drives it down to the onside. ఈ యాడ్లు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి గైస్. Will this medium pacer bolt
Wow, the batting line. We'll know soon. The medium pacer has been called into the attack now. It's in the air. If that finds a pair of hands, it's over. One bounce and over the fence. మొత్తం పాట పెట్టేస్తాను మన వాయిస్ ఓకే గైస్ బౌండరీ అయితే వెళ్ళింది. వీళ్ళైతే పంచులు కొట్టేసుకుంటున్నారు. అసలు ఆయిల్ రాసుకున్నారా? ఓకే గైస్ ఇప్పుడైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నాను గైస్. ఏంటంటే నా బర్త్డే October 7th ఒక స్లీప్ ఓవర్ ఇవ్వబోతున్నాను గైస్. సో అది కూడా మీకు ఒక పెద్ద వీడియో చేసిస్తాను. అయితే ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే మీరు మా మొహాలు చూడొచ్చు ఆ రోజు. చాలామంది ఎక్సైట్ అవుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే మేమంతా మేమంతా ఫేమస్ కూడా కాదు. అప్పటికల్లా అట్లీస్ట్ ఒక 1K వస్తారమ్మా, 1K అలా వస్తారు. మీరు కొడతారని అనుకుంటున్నాను. మేమైతే ఒకవేళ నిజంగా వస్తే ఏడుస్తాం, చాలా గ్రాండ్గా స్లీప్ ఓవర్ అవుతుంది. నైట్ అప్పుడేమో చాలా 6 అయితే కొట్టాడు గైస్. 16 అయితే వచ్చారు మాకు ఇప్పటికైతే సబ్స్క్రైబర్స్. ఎవరు కొట్టారు ఫ్రెండ్? సూర్యకుమార్ అనుకుంటా. ఓకే చూద్దాం. బ్యాటర్ అయితే ప్రెజెంట్ రిత్విక్ అన్న ఎందుకంటే బాగా చేస్తున్నాడు. నాకే బ్యాటింగ్ బాగా వచ్చు వరల్డ్ క్రికెట్ ఛాంపియన్స్లో. ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు, ఇప్పుడు మంచిగా చేస్తాడు, జాగ్రత్తగా ఉండు. ఇటు సైడ్ ఫీల్డర్స్ ఎక్కువ ఉన్నారు, అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ప్రింట్లకు స్ప్రింట్ నొక్కడం అయితే మర్చిపోయాను గైస్. ఏంట్రా టాక్ ఏదో బాగా డిఫరెంట్గా ఉంది ఈసారి. సూర్యకుమార్ ఇటు సైడ్ కొట్టు, తక్కువ ఉన్నారు, తక్కువ ఫీల్డర్స్ ఉన్నారు ఇటు సైడ్, అందుకే బౌండరీ అయితే ఎవరైతే తక్కువ ఫీల్డర్స్ ఉన్నారు అదే కొడుతున్నా ఇందాక నుండి. మీరు చూస్తున్నారు కదా గైస్, నేను తక్కువ ఫీల్డర్స్ ఉన్న సైడే కొడుతున్నా. అలానే కొట్టాలి కూడా. ఇది ఇంగ్లాండ్ వాళ్ళు చూస్తే మేము చచ్చిపోయినట్టే. వాళ్ళు అన్ని సైడ్స్ 32 runs in 2 hours. 5 hours ఆడుతున్నాడు. 5 hours మనకి 30 balls ఉంటాయి కాబట్టి మనం వినే ఛాన్స్ ఉంది. 2 సెంచరీస్ చేసేసాడు. ఓడిపోయామని చెప్పి ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అరే హైలైట్ చేయడం మర్చిపోయినా, పోస్ట్ చేస్తామా యాక్చువల్గా, ఎందుకంటే అది కూడా చూపించాలి ఈ విక్టరీ అనేది ఎలాగ. ఇది ఇంగ్లాండ్ వాళ్ళు చూస్తే వాళ్ళు అన్ని సైడ్లు పెట్టేస్తారు. అన్ని సైడ్లు అంటారా బాబు. ఇది కూడా రన్అట్ చేయలేకపోయారా గైస్ వీళ్ళు? ఇది కూడా చేయలేకపోయారా గైస్ వీళ్ళు? పనికి మాలిన వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. కానీ సెమీఫైనల్స్ ఓడిపోయారు. లాస్ట్ టైం మనతో సెమీఫైనల్స్ గెలిచారు, కానీ ఈసారి రివెంజ్ తీసుకున్నాం మనం ఇండియన్స్. ఈడైతే రన్అట్ చేయలేకపోయాడు పాపం. ఎవట్రా ఇది సింపుల్ క్యాచ్ కూడా పట్టలేదు. 34 పార్ట్నర్షిప్ గైస్. వావ్, వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే అంతు లేదు. ఇప్పుడైతే లాఫ్ట్ చేపిస్తున్నా. బిగ్ అయితే మంచిగా ఆడేస్తాడేమో అని అనుకుంటున్నాను గైస్. ఇంకో రన్ అక్కర్లే. ఏంటి అక్షత్ నువ్వు? ఓ నాకు తెలుసురా ఏం చెయ్యాలి, అవుట్ కాదు. నేను ఇంకా అక్షితని తిట్టేసుకుంటున్నాం మేమిద్దరం పాపం. చిన్న గ్యాప్ ఉన్నా కానీ వెళ్ళిపోవాలిరా, మనకి ఇందులో రన్స్ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఉన్నాయని చెప్పి వదిలేకూడదు, ఎందుకంటే మనకు మాత్రం స్ప్రింట్ వీడికి ధైర్యం లేదురా. ప్రతిదానికి స్ప్రింట్ నొక్కితే వాళ్ళు ఫీల్డింగ్ స్లోగా చేస్తారంట, నేను అబ్జర్వ్ చేశాను. అది ఇట్స్ ఎల్పీడబ్ల్యూ గైస్. నేనైతే వద్దనుకుంటున్నాను. వద్దురా, ఉంచాల్సిందే. టీఆర్ఎస్ తీసుకోవాల్సింది గాయస్. వదిలే, ఇదైనా చూద్దాం కనీసం. సరే ఇదిగో నేను చెప్పానుగా వద్దు దైత్రం, కానీ బాగానే కొట్టారు మన బ్యాట్స్మెన్స్. ఎవరు పార్ట్నర్షిప్. ఇప్పుడైతే కేఎల్ రాహుల్ కాస్త శర్మ వదిలే, విరాట్ కోహ్లీని పంపిస్తా. వద్దు, మన కింగ్ కోహ్లీ వచ్చేసిందా? ఏమన్నా స్కోర్ బాగానే ఉంది, వదిలేసి పంపించిన ఏం కాదు. అటువైపు కొట్టాల్సింది. విరాట్ కోహ్లీ అయితే కవర్ అనుకున్నారు. కోహ్లీ అట్టుంటుంది మనతోటి. నాట్ అవుట్ బిడ్డ, నాట్ అవుట్. అక్షత్ అయితే హెల్ప్ చేస్తున్నాడు పక్కన నుండి. స్ప్రింట్ అరే రన్నింగ్ నేను చేస్తాను, ఓకేనా?
ఓకే అక్షిత్ ఇషాన్ అయితే నా బ్యాటింగ్తో సాటిస్ఫై అయ్యారు, అదే నాకు ఈశాన్ చాలు. ఇంకా రిత్విక్ ఏమో బ్యాటింగ్ టీము, అక్షిత్ అండ్ నేను ఏంటంటే రన్నింగ్ చేస్తాను అంతే. నేను బౌలింగ్ వచ్చేసి నేను అక్షిత్ చేస్తాను, ఈశాన్ గాడు కొంచెం గైడ్ చేస్తాను, మాకు సపోర్ట్ చేస్తాడు అంతే. ఎందుకంటే మరీ Support అంత చేస్తాడు రాదు అంతే. ఇషాన్కి సో మాకు జస్ట్ సపోర్ట్ చేస్తాడు, లేకపోతే advice డబ్ల్యూసీసీ, చేస్తాడు. అందుకే మేము ఆడుతున్నాం. Present శామ్ అయితే కురాన్ నేను అయితే నేర్పిస్తాను. వచ్చాడు, పంజాబ్ కింగ్స్ కాడాడుగా. అరే ఇట్ సైడ్ ఫీల్డర్స్ తక్కువ ఉన్నారు రా, ఆఫ్ సైడ్ అనుకుంటా. అదే ఆఫ్ సైడే కొడదాం అనుకున్నా కానీ మిస్ అయింది. ఆఫ్ సైడ్ కొట్టరా మంచి, ఇప్పుడు గ్యాప్ ఉంది. ఓకే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అవుట్ ఒకసారి అయిపోయాడు. అవుట్ అయ్యాము, ఏం కాదు. ఊరికే అలాగా రెండోసారి, ఏం కాదు. అందుకే నీకు రన్నింగ్ వద్దు, నేను చేస్తాలే. అరే రన్నింగ్ మంచిగా ముందే ఆడాలి. సూర్యకుమార్ 23 కొట్టి అవుట్ అయిపోయాడు. కానీ విరాట్ శర్మ అంతే. విరాట్ కోహ్లీ ఉన్నాడులేండి, అది మన చాలు. మన కింగ్ యాక్చువల్గా ఇందులోనే. విరాట్ కోహ్లీకి పవర్ ఎక్కువ ఉండదు, కానీ వాడు కూడా మంచిగా కొడతాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి పవర్ ఉండదా, 80 సెంచరీస్. అరే ఓ విరాట్ కోహ్లీయా? నువ్వు రోహిత్ శర్మ అల్ట్రా హెచ్ డిటెక్ట్. తీసుకుంటున్నావు. అయ్యో Ultra శర్మ అవుట్ detect అయిపోయాడు. కాదనుకుంటా. శర్మనా కోహ్లీయా? కోహ్లీ గారిని అవుట్ అయితే పంపిస్తా, శర్మ అవుట్ అయితే పంపిస్తా. శర్మ గారు తోపాడుతాడు రా. రే స్నాట్ అవుట్ అనుకుంటా. సూర్యకుమార్ లేదు వాడు మరీ జంపులు కూడా ఇస్తాడు, అవుట్ కాదులేండి. సూర్యకుమార్ యాదవ్ నాట్ అవుట్. ఒరిజినల్ డిసిజన్ నాట్ అవుట్. ఓ సూర్యకుమార్, ఒరిజినల్ డిసిజన్ సూర్యకుమార్ అవుట్ కదా. ఎస్ నాట్ అవుట్. సూర్యకుమార్ కాదు. ఓకే ఇప్పుడైతే నేను లెగ్స్ ఆఫ్ సైడ్ కొట్టించా. ఎయ్ చాలా ఫాస్ట్ స్ప్రింట్ అనేది తెలియదు అనుకుంటా. నాకు తెలుసు గాయస్, నొక్కిపిస్తాను నెక్స్ట్ అయితే. నెక్స్ట్ టైం ఇంజూర్ చేస్తాడా? నువ్వు లాఫ్ట్ ఇందాక లాఫ్ట్ రాలేదు గాయస్, అదే లేకపోతే ఎన్నిసార్లు నొక్కినా రాలేదు. రోహిత్ శర్మ. ఇంకో రన్ స్ప్రింట్. ఎయ్ బౌండరీ గాయస్. ఎవరైడు ఇంత చిన్నగా వెళ్ళినా కానీ తొక్కల ఫీల్డర్లు ఉన్నారు. అటు ఉంటుంది నా బ్యాటింగ్తో మరి. అట్లుంటుంది మన ఇండియన్తో. బౌలింగ్ కూడా రాదు వీళ్ళకి తింగారల్లో. గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే. 4 hours 46 బాగా కొట్టాడు. 46 బాగానే కొట్టిండు మనోడు. మరి నా బ్యాటింగ్ని తక్కువ అంచనా ఇస్తారా? తక్కువ. ఈసారి కానీ నువ్వంత రేపు వచ్చే సౌత్ ఆఫ్రికాతో వీడియో కూడా నేనే గెలిపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా కాదు. సౌత్ ఇది ఆఫ్రికా semi-finals. కొన్ని ఎక్కువ అవర్స్ ఆడామని అనుకుంటాం guys. అవును. అవుట్ అనుకుంటాను. అయ్యో విరాట్ కోహ్లీ గైస్ నా ఫేవరెట్. శర్మ గెలిపిస్తాడులే మనకు. సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతాడు, ఎందుకంటే 23 కొట్టాడు. కోహ్లీ ప్రాబబ్లీ అవుతాడు, ఎందుకంటే వీళ్ళేంట్రా అప్పుడు ఏం కాదురా మనకి. జస్ప్రీట్ని అయితే పంపిద్దాం అనుకుంటున్నా. అదే వద్దు ఆగు. జడేజా మన దగ్గర ఉన్న ఒకటే ఒక ఆల్రౌండర్ అనమాట. బ్యాట్స్మెన్స్ కూడా అందరు అవుట్ చేసేసాడు మనోడు. హార్దిక్ పాండ్యా అన్నాడు ఇంకా. నా బ్యాటింగ్ తక్కువ అంచనా సెట్టింగ్ మంచిగా చేసుకోవట్లేదు గాయస్, అందుకని కానీ మనం ఎంత ఎక్కువ స్కోర్ ఉన్నా నేనైతే ఫీల్డింగ్ బాగా సెట్ చేయించాను. అంతే చేస్తున్నాను. అట్టుంటాయి మనతోడు. ఈసారి చాలా చోట్ల పెట్టాడు, అయినా సరే నా సంగతి చేయలేదు గైస్. మీకు స్ట్రైట్ కొట్టిస్తా. ముఖం కూడా ఇటు సైడ్ మంచి గ్యాప్ ఉంది రా అంటే. హలో నో బాల్ ఫ్రీ. ఈసారి నుంచి అటు సైడ్ కొట్టురా. ఏమనుకుంటున్నావు నన్నే అంటావా? నాకు అన్నీ తెలుసు. ఎవరు వీడు చెప్పుకోడు. ఓకే నెక్స్ట్ బౌలింగ్ కూడా రాదు. వీళ్ళు చెప్పినట్టు పంపిస్తాను నెక్స్ట్. ఇటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ కొట్టు. నేను అటు సైడే కొడతాలేరా, నాకు తెలుసు. నేను నీకన్నా ముందే వేసుకుంటా. స్ట్రైట్ కొట్టకురా. నో బాల్. సరిపోయింది, అటు సైడ్ కొడితే మంచిగా సిక్స్ పోయేదిరా. ఇప్పుడు చూడు. అక్కడే ఉన్నాడు అటు సైడ్. ఓ గాయస్ ఎవరది? బాయ్ అటు సైడ్ కొట్టు. శర్మ. అటు సైడ్ కొట్టురా. లాస్ట్ ఓవర్ రా, అవుట్ అవుతారు రా నీ వల్ల. అరే మనకు చాలా స్కోర్ ఉంది.
అందుకే గైస్ వీళ్ళకి మంచి బ్యాటింగ్ చేయకూడదు. ఈసారి ఇటు సైడ్ కొట్టురా, ఎటో ఇటు సైడ్ కొట్టు. మంచి కొడుతున్నా అని కూడా లేదు వీడికి. ఎల్బిడబ్ల్యూ శర్మ అన్న వచ్చేసేటట్టున్నావు, వేసి కొట్టు. నో కొట్టాల్సింది భాష. శర్మ కాదులే, జడేజా. చాలా వికెట్స్ ఉన్నాయి ఇంకా మనకి, చాలా స్కోర్ కూడా కొట్టాం కదా ఇషాన్. చాలా కొట్టాం. అవుట్ అయ్యండి కానీ ఏం కాదులే, స్కోర్ ఉంది కానీ. నన్ను తిడుతూనే ఉంటాడు అక్షిత్, అందుకే స్కోర్ అలా ఇవ్వకూడదు. అని కాదు గైస్, ఎంత మనం ఎక్కువ స్కోర్ కొడితే అంత మంచిది, ఎంత స్కోర్ ఇస్తే అంత మంచిది. ఇట్లా అంత ప్లేస్ చాలా ఉంది. చాలా ఉందిరా. ఓ మన ఇన్నింగ్స్ అయితే అయిపోయాయి గైస్. అరే ఏం కాదు, ఇంగ్లాండ్కి అయితే 54 runs కావాలి. నాకు కనపడట్లేదు. ఇలానే జాస్ బట్లర్, జానీ బేర్స్టో, బట్లర్ పర్సనాలిటీ. హార్దిక్ పాండ్యా అయితే పంపిస్తున్నా. బ్లాక్ జింక్స్. హార్దిక్ మై బ్యూటీ అన్నట్టు ఒకడు అన్నాడు. హార్దిక్ మై బ్యూటీ మీన్స్ పార్ట్. మంచి పిల్లలు దూరం చేశారు. ఇప్పుడైతే నేను ఫీల్డింగ్ సెట్ చేస్తాను, మర్చిపోయాను అసలు ఫీల్డింగ్ సెట్ చేయడం. ఇది కాదు, ఇటు సైడ్ కాదు, నేను చెప్తాను. సారీ బాల్ డిస్టర్బెన్స్. వెళ్ళిపోయింది గాయస్. ఓకే పక్కకి వేపిద్దాం అలా అయితే. ఈడు తిన్నారు మంచి బాల్ నో బాల్ ఏం చేస్తాడు. ప్లీజ్ నాకేం తెలుసు, వీళ్ళ వాళ్ళే. నో బాల్, ఫ్రీ హిట్. సరిగ్గా ఇటు సైడ్ రా, వదిలేయండి. పుట్టు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో గెలుస్తాం. ఈ మ్యాచ్ అయితే గెలిచిపోతున్నాం, వికెట్ రాసుకోండి. మీద పెట్టొద్దురా. అది అవుట్ అనుకున్నా. అవుట్ అండి, అవుట్ కాదులేండి. ఎందుకు? కింద స్టప్ పడి నో బాల్. కానీ ఆపిండి ఏం కాదు. అట్లీస్ట్ ఆపిండి అంటే చాలు. 65% అన్నారా. ఆపుతాడు. అరే ఫోర్. మనకు చాలా స్కోర్ ఉంది, మనకు చాలా స్కోర్ ఉంది. నాకండి మీరు ఇంత మంచిగా సెట్ చేసింది. ఓకే బౌలింగ్ సైడ్ అరే నెక్స్ట్ ఓవర్ నేనే. లేవు 2.5 నేను, 2.5 నువ్వు. నెక్స్ట్ ఓవర్ నేను వేస్తున్నా బౌలింగ్. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్. అట్లుంటుంది మన ఫీల్డింగ్. అబ్బా నో బాల్ వెళ్ళిపోయింది కదా మిస్టేక్గా. మిస్టేక్. ఓకే రేపు పక్కకి వేయించేస్తాను. మనోడు నో బాల్స్ ప్రో కదా. అబ్బా కానీ నో బాల్ వదిలేండి, కంపల్సరీ 6 కానీ 4 కానీ కొడతాడు. చూద్దాం అది. ఎందుకు? నో బాల్లో మంచి టైం రా 6-4 కొట్టడానికి. రాగుండల్లా ఓకే నో బాల్ ప్రాపర్ కాదు. ఓకే వదిలేదు అన్నాను కదా, చెప్పాను. ఆల్మోస్ట్ పట్టాడు గైస్. ఆల్మోస్ట్ పట్టేశాడు. మనిషానికి అయితే పాటలు పాడడం చాలా ఇష్టం. అలా నడిపిద్దాం. సింగర్ వాడు మనోడు అవుట్. వచ్చేసిండు లోపల. మొత్తం అక్షిత్ వాళ్ళే గైస్. నేనేం చేశాను రా, 16 కొట్టేశారు గైస్. మనం వెళ్ళే కొట్టాము ఓవర్కి. నాకు ఇంకా 1 over 3 balls ఉన్నాయి. నా ఒక్కడి దానికి వదిలేసి నా ఒక్కదానికి నా ఇష్టం. చూడు నా ఒక్క బౌలింగ్కి అయిపోయినాయి. రిత్తరిక్ ఆడినప్పుడు నెక్స్ట్ అయితే ఇషాన్కి ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే. అనిపిస్తుంది. ఇషాన్ బౌలింగే కదా సెట్ చేస్తాం అనుకుంటున్నా. బౌన్సర్ అయితే వేపిస్తున్నాడు మనోడు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయడం గైస్. బౌన్సర్ అయిపోయా మళ్ళీ, కానీ వైడ్ అలా ఓకే ఇక్కడ ఆడాలి గైస్. ఇట్టుంటే ఎవడ్రాయుడు బౌలర్ అంత దగ్గర ఉంటే మళ్ళీ వికెట్. షమీ చేత బౌన్సర్స్ వేపిస్తున్నాం.
షమీ చేత బౌన్సర్స్ వేపిస్తేనే అసలు స్కోర్ రాదు. షమి అసలే స్పిన్ బౌలర్స్ తోటి వేయిస్తే బౌన్సర్స్ వేస్తే ఒక అంటే స్కోర్ ఎక్కువ కొట్టాలి. ఇప్పుడు దీంట్లో మన ఇదొక head tip ఎవరు? guys మీకోసం. మన కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. అది కూడా శర్మ. లేదా? నెక్స్ట్ అరే గాయి ఎవడ్రా నువ్వు 45 శర్మ పట్టవా? వదిలే, మనకు చాలా స్కోర్ ఉంది, ఇంకా 145 కొట్టా అనుకుంటా. అలా అని చెప్పి ఇందాక చూసావుగా 16 కొట్టేశారు. వదిలేమ్మా, అలానే అనుకున్నాం అనుకో ఇంకా వాళ్ళు అయిపోయింది. నువ్వు ఇంకా ఈసారి పెద్ద బౌన్సర్ వేపి ఇక్కడ పెద్ద బౌన్సర్ వేయించద్దు కానీ మరి పెద్ద బౌన్సర్ వేస్తే అంటే 4లు పోతాయి, 6లు రావు. ఏంటి? అవుట్ అవుట్ అండి, అవుట్ అండి, అవుట్ అండి. గాట్ ఇట్స్ అన్ అవుట్ గైస్. నేను చెప్పాను 6లు కొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం అవుట్ బౌన్సర్ వేసినప్పుడు కంపల్సరీ అది. ఎందుకంటే ఇప్పుడు కాదు తర్వాత మన వాళ్ళు అయితే తోబా తోబా డాన్స్ చేస్తున్నారు. ఇది లూనార్ ఎక్లిప్స్ గైస్, అందుకనే తీసేరా తర్వాత వెళ్దాం. ఇదైతే స్పిన్ విన్ అయితే మన సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనుకుంటాడు. అనుకుంటాడు గాయస్ చంపేశాడు, గాయస్ ఆపేశాడు. అవుట్ కాదు. ఇప్పుడైతే మనం 3 చేసినట్టున్నారు ఇప్పుడు వాళ్ళు. డిఆర్ఎస్ చూసి కూడా వేస్ట్ కట్ తీసేస్తున్నాం గైస్. ఎందుకంటే 22 రన్స్ నీ వాళ్ళనే మొత్తం ఎట్లనో చాలా స్కోర్ ఆల్రెడీ పెద్ద స్కోర్ ఉంది అలా అందుకే వీళ్ళకి మంచి batting చేస్తే స్కోర్ అరే తీసే ఇప్పుడు కాదు కానీ తర్వాత చూసుకున్నాం. ఇప్పుడైతే 3 balls ఉన్నాయి అక్షిత్కి. నేను జడేజా Next అన్న అన్ని నేనే తీసుకొచ్చేస్తా. వేస్తాను. జడేజా అన్న తీసుకొచ్చేసినాను బయటకి. ఆగు ఎట్ సైడ్ స్పిన్ ఇట్లా అంతే స్పిన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి చేస్తే స్పిన్ బౌలింగ్ వేసాయి అబ్బా ఇంకా మిస్ అవుట్ అయ్యేవాడు. పర్లేదు. ఫాస్ట్గా త్రో అయిపోయడం కూడా నేపియాలి గైస్ అక్షిత్కి. అసలు ఫాస్ట్ వేస్తుందా స్పిన్ వాళ్ళు ఫాస్ట్ అయ్యారు. ఇంకో రన్ తీయండి రా తింగ పుక్కలు. జస్ట్ 17 balls ఉన్నాయి గైస్, వీళ్ళకి 16 ఉన్నాయి. అరే నేను యాంగిల్ చూడడం మర్చిపోయినా, ఇటు సైడ్ వచ్చింది. వదిలే. ఇసలి పాపు అవుట్ అనుకుంటున్నాను గైస్, కాదు 4 పోయింది. ఈ ఫీల్డింగ్ ఏమైంది అసలు? బాగానే చేస్తున్నారు కదా. కొంచెం చేంజ్ చేద్దాము, ఎందుకంటే ఈసారి మనము నెక్స్ట్ అయితే మీకు మేము సౌత్ ఆఫ్రికాతో ఆడేసాక ఎక్కువ ఎటు సైడ్ కొట్టారా? ఎక్కువ ఎటు సైడ్? ఎక్కువ వచ్చాడు అంటే వీళ్ళు స్ట్రైట్గా లేకపోతే ఆఫ్ సైడ్ కొడుతున్నారు. ఆఫ్ సైడ్ కాబట్టి నాకు ఒకటి చూసాను ఇందాక ఏదో నా దగ్గర ఒక్క ఎక్స్ట్రా కావాలి. అది పెట్టి ఓకే ఇది పెట్టేస్తున్నాం. చాలా నో పని అయిపోయద్దు. ఆగురా. జడేజా వేసేసాడు బాల్ అనుకున్నా, 6 కొడతాడు అనుకున్నాను కానీ అవుట్ అవుతాడని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అరే కాదురా, ఈశాన్ అయితే అప్పుడే రోజీ డ్యాన్స్ అంటున్నాడు. సరే వేయండి. లాస్ట్ బాల్ ఉంది, 3 balls వేయాలి ఇంకా. ఓకే మన బూమ్ గార్డు, అవును బూమ్ గార్డును పంపించాలి, మర్చిపోయాను నేను. నెక్స్ట్ బట్లర్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయింది గైస్. బట్లర్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయింది గైస్. నీకు కూడా ఓవర్లు అయిపోయి అక్షిత్. డక్ క్యాట్ అంటే డక్ అవుట్ అయిపోతాడు అనుకుంటా, డక్ క్యాట్ అని ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన పేర్లోనే ఉంది డక్ అవుట్ అయిపోతాడని. చూద్దాం గైస్. బౌన్సర్ అయిపోతున్నాను. సో అవుట్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంది కానీ ఫీల్డింగ్ మాత్రం చేశారు మనకు అది చాలా. అక్షిత్ ఓవర్లు అయితే అయిపోతున్నాయి. నెక్స్ట్ నా ఓవర్ లాస్ట్ బాల్ అక్షిత్కి. ఓకే గైస్ ఇప్పుడైతే స్పిన్ వచ్చింది, సో ఇక్కడ వేస్తున్నాను, ఎక్కువ బౌన్స్ చేయించాను. అక్షిత్ ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కట్ చేయండి రా, అంతే ఉంటుంది అట్లా ఉంటుంది మనతో. అవుట్ అనుకున్నా కానీ కాదు, అబ్బా కొడదాం అనుకున్నాడు 30 కానీ 3 overs అయిపోయినాయి. యాక్చువల్గా వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది గైస్. సో ఈసారి నుంచి అన్ని మంచి ప్లేయర్. ఇప్పుడు జే బూమ్రాని పంపిద్దాం. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఫస్ట్ పంపిస్తే కిక్కే వేరు. బూమ్రాని పంపించేద్దాం ఎందుకంటే మనకి ఎక్కువ. నా ఫేవరెట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, షమి కూడా. ఓకే వచ్చేయండి లోపలికి వచ్చేయండి.
రిత్విక్ గారు వచ్చేసింది గైస్. ఇప్పుడు బౌలింగ్ ఓ 6 కొట్టేశాడు గాయస్, 4 కొట్టాడు గాయస్. వదిలేండి, ఈ అక్షిత్ వల్లే మొత్తం స్కోర్ పోయింది కాస్త. ఊరికే అన్నాను లేండి. జస్ప్రీట్ జరిగారు. ఓ బౌండరీ వెళ్తుంది. వీళ్ళకి ఇంకా 16 రన్స్ ఫ్రమ్ 10 balls. ఒకవేళ 16 from 6 అయిందనుకో, ఇషాన్ అయితే పాపం వాడికి ఛాన్స్ రావట్లే కాబట్టి స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ ఇషాన్కి ఇచ్చామనుకో మాకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గేమ్ అయితే ఇషాన్కి ఇచ్చేస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇషాన్ బ్యాటింగ్, ఇషాన్ బౌలింగ్. ఇషాన్ అలా వస్తుంది స్పీచ్ చేస్తాడు. 16 from 9 balls. సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనుకుంటాడా లేదా? కొట్టాడు గైస్ పెద్ద 6. వీళ్ళైతే 10 runs 8 balls-లో కొట్టాలి. 8 balls-లో 10 runs కొట్టాలి. ఓకే, మేము గుడి కూడా చేస్తున్నాం. అయ్యో, నో బాల్ వెళ్ళిపోయింది గైస్. గిన్నెస్ వరల్డ్ రికార్డు. ఆ వీడియో అయితే మీకు తర్వాత పంపిస్తాం. కానీ చేస్తూ ఉంటే ఎరిగిపోతూ ఉంటుంది గాయస్. చూపిస్తాం గైస్ మీకైతే. చేస్తూ ఉంటే ఎరిగిపోతుంది. వరల్డ్ రికార్డ్ వచ్చింది కాబట్టి మేమైతే వదిలేము. దాని గురించి మీకు కంపల్సరీ చూపిస్తాం గైస్. మీరు మళ్ళీ ఇరిగిపోయింది గాయస్. మనమైతే ఓడిపోయే ఛాన్సెస్ వస్తున్నాయి గైస్. వీళ్ళకి 8 runs మాత్రమే అంటారు. 7 balls-లో guys, what is this? Out. Yes, out. No ball guys. Like 7 runs in 7 balls. Coming off like about 6 balls, 6 runs. ఓకే, భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు. వికెట్స్ పడకపోయినా చాలు, డాట్స్ అయినా. 4 వెళ్ళిపోయింది గాయస్. 2 runs 5 balls. 2 runs 5 balls. 2 runs 5 balls. ఇదైతే మంచి స్కోర్ కొట్టి ఓడిపోతాం అనుకోవట్లే గాయస్. గాయస్ విన్ అయిపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు. గాయస్ ఇంగ్లాండ్ విన్ అయిపోయింది గాయస్. గాయస్ ఇంగ్లాండ్ విన్ అయిపోతుందంటే వీళ్ళు ఆనందపడుతున్నారు గాయస్. ఇంగ్లాండ్ విన్ అయిపోయింది. ఇంగ్లాండ్ విన్ అయిపోయింది. అరే ఇంగ్లాండ్ గెలిపించేసాడు తింగారాడు. ఓకే గాయస్, ఇదైతే సెమీఫైనల్స్ కాదు, జోక్ అంటున్నాం. ఫైనల్స్ గెలిపించేస్తాం. వేరే మ్యాచ్ ఆడదాం ఆగండి. ఇషాన్ అయితే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇంకో మ్యాచ్ అయితే లేదు. మేము FC మొబైల్ ఆడబోతున్నాం. రియల్ ఏడవకు. ఇషాన్ ఏడ్చేస్తున్నాడు. ఇప్పుడైతే FC మొబైల్ ఆడబోతున్నాం గైస్. నెక్స్ట్ టైం కంపల్సరీ గెలుస్తాం. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గీసాన్. అరే భయ్, ఈడికి ఎందుకు వచ్చిందిరా మ్యాచ్? పాపం గాయస్, సూర్య మొత్తం అరే నా కాయిన్స్ మొత్తం పోగొట్టేసినవరా నువ్వు. 878 మిగిలినాయి. నాకు 100 రూపీస్ కావాలి. సరే అవసరం లేదా రా. ఈ మా అవసరం